నేను కూడా మీతో పాటు వచ్చేస్తాను అత్తయ్య గారు. అత్తయ్య గారు, అత్తయ్య గారు, అత్తయ్య గారు, అనసూయ, వదలవే దొంగదాట, చచ్చిపోయేలాగా ఉంటావు. వదలవే, వదలవే, వదిలిపెట్టవే, దొంగదాట వదిలిపెట్టవే. బాగా చచ్చిపోయేలా ఉన్నారు. రండి బామ్మగారు. నా తల్లే, నా తల్లే, దేవతల వచ్చి కాపాడు. లేకపోతే ఆ నగలదాన్ని కౌగులింతలోనూ ఆ బక్కదాన్ని కౌగులింతలోనూ గుండాగి చచ్చుండేదాన్ని. నా ఇష్యూ కూడా పోసుకొని చల్లగా ఉండు. అనసూయ, ఎంత పని చేసావే, ఇంత అర్థాంతరంగా ఎలా వెళ్ళిపోయావే, మమ్మల్ని అందరినీ వదిలి ఎలా వెళ్ళాలనిపించింది. అనసూయ, నువ్వు చచ్చిపోయినట్టు లేవే. ఏవే చూడండరా, ఫోటోలో అచ్చం బతుకున్నట్టే ఉంది. అవును, మా అమ్మగారు చావలేదు, ఆమెకు చావే లేదు. ఆమె చచ్చిపోయిందంటే నేను నమ్మను. ఇందులో ఏదో మోసం ఉంది. మరి ఫోటోకు దండ ఎందుకేసావు అనుకున్నావురా దొంగ పనురా? అంటే అమ్మగారు నిజంగానే చచ్చిపోయారా? అవునరా సుబ్బా, మా అమ్మ నిజంగానే పోయిందిరా. సుబ్బా, అమ్మిక మనకి లేదురా, లేదు. అమ్మగారు, అవునరా, అమ్మగారు నిజంగానే చనిపోయారా? 100% రా. అమ్మయ్యా, ఇంకా బతికుందామనని భయపడి చచ్చాను. ఇన్నాళ్ళకి నాకు ఈ బానిసత్వం నుంచి విముక్తి లభించింది. నేను వస్తానండి. ఎక్కడికి? అమ్మగారు బతుకున్నప్పుడు, ఒరే సుబ్బా, నేను పోతే ఆ రిక్షా నువ్వే తీసుకో అనేవాళ్ళు. ఆమె ఆత్మ శాంతించాలంటే ఆ రిక్షా నేనే తీసుకోవాలి. అమ్మ సుబ్బా, తొందర పడకు సుబ్బా. అత్తయ్య గారు ప్రస్తుతం లేకపోయినా రేపు దయ్యం కావచ్చు. తన రిక్షా లేకపోవడం చూసి నిన్ను చంపి దయ్యంగా మార్చొచ్చు. అమ్మో, అది నిజమే. ఆ అనసూయ వచ్చినా వచ్చేస్తుంది. ఏంటి నిజం? అత్తయ్య గారు అంత అభిమానంతో తీసుకోమన్నప్పుడు తీసుకోవాలి, లేదంటే ఆవిడ ఆత్మ క్షోభిస్తుంది. అవును, ఆవిడ పోయాక నన్ను కూడా ఆవిడ నగలన్నీ తీసుకోమన్నారు. అవునవును, బీరువాలో డబ్బులన్నీ నావే అని చెప్పారు. నిజమే, నేను విన్నాను. నిజం. ఇదిగో మధు కూడా విన్నదంట. ఇంక లేట్ ఎందుకు, వెంటనే వెళ్ళి తీసేసుకుందాం. అక్కలు, ఆ నగలు డబ్బులు ఎవరు తీసుకుంటే వాళ్ళ ఇంటి మీద అనసూయ అని వాత పెట్టించమని కూడా చెప్పారు. మర్చిపోయారా? అబ్బే, అది నాకు నాకేం చెప్పలేదు మధు. కానీ నాకు చెప్పింది. అలా వాతలు పెట్టకపోతే ఆ ఆత్మ శోభిస్తుంది. అన్నయ్య గారు, వాతకి సిద్ధం చేయండి. రెడీ సిస్టర్.